రీకౌంటర్ ఎవరైనా ఇస్తారండి? మనిషిలా ప్రవర్తిస్తే ఏం లేదు, జంతువులా ప్రవర్తిస్తేనే బాధలు. ఇప్పుడు అట్లా మాట్లాడింది కాబట్టి మీరు దింపి మీరు వచ్చారు, మీరు కూడా అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏమంటారు, ముళ్ళుతోటే తీయాలి. అమ్మాయి మిస్ అయ్యి 6 రోజులైనా కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 1 వీక్ దాకా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె శవమై తేలింది. ఒకటండి, అదే అంటాను, శివమై తేలినంత మాత్రం ఆమెపై జరిగింది అనేది ఒకటి మనం నిర్ధారించుకోవడం మనం తప్పండి. నేను అదే అంటున్నా. సో అది ఏంటంటే చనిపోయింది వాస్తవం. అది ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి? పోలీస్ వ్యవస్థ దానిపై యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వాలకు దానిలో అసలు అవసరమే లేదు. పోలీస్ అంటే ప్రభుత్వం కాదండి, తప్పది, రాంగ్. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ వేరు, న్యాయ వ్యవస్థ వేరు, ఏదైతే ఇప్పుడు మీరు అన్న పొలిటికల్ వేరు. ఎందుకంటే ఎక్కడైనా విడివిడిగానే ఉంటాయి. ఎక్కడైనా కూడా ప్రపంచంలో మనం ఎక్కడికి పోయినా అన్ని విడివిడే ఉంటాయండి. ఏదైనా కూడా ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పని గవర్నమెంట్ చేయాలి, ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు అంతేమంది పోలీసు వ్యవస్థ వేరు. పోలీస్ వ్యవస్థ ఏంటంటే వాళ్ళు విచారణ చేసి వాళ్ళు నిజాలు ఇప్పుడు ఎవరైనా మన ఇండియాలో మనకు ఒకటి ఏముందంటే 100 మంది దుర్మార్గులు తప్పించుకున్న పర్లేదు కానీ ఒక నిజాయితీ పరునికి శిక్ష పడద్దు అనేది మన రాజ్యాంగంలో ఉంది. సో అది దానిపైన విచారణ చేసి దానిలో ఎంతమంది కేసులో ఉన్నారు, కేసులో ఉన్నారో, అసలు ఎంతమంది పరోక్షంగా ఉన్నారు, దాని వెనక పెద్దలు ఎవరు ఉన్నారు, వాళ్ళందరి గురించి ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తారు. సో వైఎస్ భారతి కానీ రోజాని అయితే కిరాగారిపై నువ్వు చాలా నీచంగా మాట్లాడి ఒక మహిళనని చూడకుండా ఐ హావ్ వీడియోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఆయన ఎందుకు టచ్ చేయట్లేదు? ఎందుకనంటే ఫస్ట్ మహిళలాగా ఉండాలి. ఫస్ట్ మేము ఎస్సీ ఎస్టీలం కాదు, మమ్మల్ని రేప్ చేస్తారా, మమ్మల్ని ఏమైనా చేస్తారా? ఆమె ఒక మంత్రి హోదాలో ఉండి ఆమె మాట్లాడిన భాషకు రీకౌంటర్ ఎవరైనా ఇస్తారండి? మనిషిలా ప్రవర్తిస్తే ఏం లేదు, జంతువులా ప్రవర్తిస్తేనే బాధలు. ఇప్పుడు అట్లా మాట్లాడింది కాబట్టి మీరు దింపి మీరు వచ్చారు, మీరు కూడా అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏమంటారు, ముళ్ళుతోటే తీయాలి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే అట్లా చెప్తేనే బాధ అనిపిస్తుంది అని వాళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకొని భాష మార్చుకోవాలి. ఎందుకంటే గతంలో మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వాళ్ళ ఫ్యామిలీని తిట్టారంటే మా అమ్మని తిట్టారా, మా అక్కని తిట్టారని ఏడుస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఆడంగిలాగా అది అని మాట్లాడారు. మరి వీళ్ళని తిడుస్తానేమో వచ్చి మీడియా ముందు వచ్చి ఏడుస్తుంది. ప్రజలందరూ చూశారు కదా, వాళ్ళ ఫ్యామిలీని తిడితే ట్రోల్ చేస్తే ఏడుస్తుంది. ఎందుకు? ఎప్పుడు పులిష్టపడాలి? అదే అన్న, వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు ఆలోచించుకొని ఇతరులను తిట్టకుంటే ఆటోమేటిక్గా అవి ఆగిపోతాయండి.